ఆల్. ఇదొచ్చేసి డే 2 అనమాట. అంటే భోగి తర్వాత రోజు సంక్రాంతి రోజు మేమందరం పొద్దున్నే అయితే లేచి ముగ్గులైతే వేసేసాము. ముగ్గేసానంటుంది. ఇక్కడ ముగ్గెక్కడుందబ్బా అని అనుకుంటున్నారా? నాకు పెద్దగా ముగ్గులైతే రావు. కాబట్టి నేను మల్లుడు అందరం కలిసి ఇలా డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాం. సంక్రాంతి అన్నాక గాలిపటాలు ఎగరైపోతే ఎలా చెప్పండి? ఇలా ఖాళీ ప్లేస్‌లో గాలిపటాలు ఎగరేసుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదే మేడ మీదైతే ఏ వైర్లకో దేనికో చిక్కుకుంటుంది. చాలా హెడేక్. ఇంక మెయిన్ థింగ్ వచ్చేసి ఫెస్టివల్ రోజు టెంపుల్‌కైతే కంపల్సరీ వెళ్ళాల్సిందే. మేమైతే మా ఫ్యామిలీతో కలిసి అనపర్తిలో ఉన్న వీరలమ్మ తల్లి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి జనవరి నెలలో సంక్రాంతి కనుమ రోజుల్లో అయితే జాతర అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. మన ఇంట్లో ఎటువంటి శుభకార్యం మొదలు పెట్టాలన్నా అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఆటంకాలు అయితే కలగవు. కొత్తగా పెళ్ళైన వారు, పిల్లలు లేనివారు, ఉద్యోగం లేనివారు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని చలివిడి పానకం సమర్పించుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు 1935వ సంవత్సరంలో ద్వారంపూడి చిన్నరెడ్డి గారికి పొలం దున్నుతుండగా పొలంలో అమ్మవారి విగ్రహం అయితే దర్శనమిచ్చింది. అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యం పూజలు అయితే జరుగుతున్నాయి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము తీర్థం చూడడానికి అయితే వెళ్తున్నాము. ముందైతే గుండాడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈయనెవరో కానీ పాముని తీసుకుని అయితే గుండాడి దగ్గరికి వచ్చేసారు. కొంతమందికి డబ్బులు వస్తున్నాయి, కొంతమందికి డబ్బులు పోతున్నాయి. అయినా సరే తగ్గేదే లేదా అన్నట్టు ఆడుతున్నారు. ఇక్కడ ఆడేవాళ్ళకన్నా చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఈయనెవరో కానీ 5 మీద తెగ పందెం కాస్తున్నాడు. డబ్బులైతే వచ్చాయి. అలా వచ్చినప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, వచ్చాయి అని చెప్పి ఇంకా ఆడుతున్నారు. ఈసారి అయితే డబ్బులన్నీ ఖాళీ అయిపోయినాయి. బాగా చూసి అబ్జర్వ్ చేసి లాస్ట్ వరకు మనం కూడా ఒక చెయ్యేద్దాం, ట్రై చేసి చూద్దామని చెప్పి మేము కూడా అయితే ట్రై చేసాము. లాస్ట్కి ఏం జరిగిందో చూద్దాం ఉండండి. వీళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. ఇంతకీ మా డబ్బులు వచ్చాయా రాలేదా అంటే మా డబ్బులు అయితే వచ్చేసాయి. మా డబ్బుల కన్నా ఎక్స్ట్రానే వచ్చాయి అనుకోండి. సంక్రాంతి అంటేనే గుండాట, కోడిపందాలు ఇలా చాలానే ఉంటాయి. ఈ 3 డేస్ అయితే ఈ గుండాట అయితే ఫుల్ రష్గానే ఉంటుంది. డబ్బులు వచ్చే వాళ్ళకి వస్తాయి, పోయే వాళ్ళకి పోతాయి. ఇక్కడ మా వాళ్ళు ఈ జుమ్కీస్ని చూసి అయితే చాలా కామెడీ అయితే చేస్తున్నారు. ఈ జుమ్కీస్ అమ్ముకునే ఆవిడ వీళ్ళు కొనడానికి వచ్చారా, ఇంకేమైనా చేయడానికి వచ్చారా అన్నట్టు అయితే చూస్తుంది. జాతరలో అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మా అల్లుడు ఈ గన్ తీసుకొని బెలూన్స్ని నేను షూట్ చేసేస్తాను అని చెప్పి అయితే తీసుకున్నాడు. అలా అందరం ఒక్కొక్క బుల్లెట్కి ఒక్కొక్కరి మీదే ట్రై చేస్తాము. కానీ నేను తీసుకునేసరికి ఆ బుల్లెట్ రివర్స్లో వచ్చి నా కన్నుకైతే తగిలింది. చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. సో కాన్ఫిడెన్స్ ఉంటేనే ట్రై చేయండి. గ్లాసుల్ని ఒక్క షాట్లో బాల్తో కొట్టేద్దామని మా మమ్మీ అయితే ట్రై చేసింది, కానీ 3 గ్లాసులు అయితే టేబుల్ మీదే ఉండిపోయినాయి. ఫుల్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మా కోతులు ఈ కోతినైతే ఎత్తుకొని ఆడేస్తున్నాయి. ఈ కోతిని చూస్తే చాలా క్యూట్గా ఉంది. ఆ ఇన్నోసెన్స్ ఫేస్ పెట్టుకొని సేమ్ బేబీలానే ఉంది. మా తమ్ముడి మీద అయితే ప్రేమగా ఏదో వేసింది. అది వేరే విషయం అనుకోండి. లైటింగ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. నైట్ టైం అయితే వ్యూ ఇంకా బాగుంది. ఇంకా కొంచెం ఆకలి వేసి అవి ఇవి తినడం ఎందుకని చెప్పి ఇక్కడ ఫ్రూట్స్ కనిపిస్తే హెల్త్కి కూడా మంచిదని చెప్పి అయితే తీసుకున్నాము. మేమైతే పొంగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.